ప్రపంచం ఇప్పుడు ఒక వింతైన భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఒకవైపు శాంతి చర్చలు జరుపుకుంటున్నాయని అమెరికా చెబుతుంటే, మరోవైపు గల్ఫ్ దేశాలు తమ ప్రజలకు న్యూక్లియర్ వార్నింగులు జారీ చేస్తున్నాయి. అసలు యుద్ధం ముగిసిందా, లేక ఇది కేవలం ప్రళయానికి ముందు కనిపిస్తున్న నిశ్శబ్దమా? ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలపై దాడులు జరిగితే మన భారత్పై ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది? చైనా ఈ గందరగోళం నుండి ఎలా లాభపడుతుంది? వీటన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకరోజు మేము యుద్ధం గెలిచామంటారు, అదే మరుసటి రోజు 15 పాయింట్లు శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ముందు ఉంచుతారు. మరి యుద్ధం గెలిచిన దేశం ఎప్పుడు ఒప్పందాల కోసం ప్రాధేయపడదు. కానీ ఇక్కడ ఇరాన్ ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పటికీ ఇరాన్ చేతుల్లోనే ఉంది. ఇది అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. అమెరికా క్రెడిబిలిటీని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రశ్నార్థకం అవుతుంది. ఇటీవల కువైట్ ప్రభుత్వం తమ పౌరులకు సడన్గా న్యూక్లియర్ వార్నింగ్ ఇచ్చింది. అణ్వాయుధ దాడి జరిగితే ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో అని సూచనలు చేసింది. మరి ఎందుకు చేసింది కువైట్ ప్రభుత్వం? ఎందుకంటే ఇరాన్ తీర ప్రాంతంలో ఉన్న బుషెహర్ వంటి న్యూక్లియర్ రియాక్టర్లపై ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి. అయితే ఇక్కడ ఒకవేళ ఆ రియాక్టర్లు పేలితే అది అణుబాంబు కంటే ప్రమాదకరమైన రేడియేషన్ను విడుదల చేస్తుందట. మరి ఈ రేడియేషన్ల ప్రభావం వల్ల వచ్చే 3 తరాల వరకు పుట్టబోయే పిల్లలు వికలాంగులుగా పుట్టే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ ముప్పును ముందుగానే పసిగట్టిన రష్యా అప్పటికే అక్కడ పనిచేస్తున్న తమ శాస్త్రవేత్తలను వెనక్కి పిలిపించుకుంది రష్యా. అయితే ఇక్కడ ఈ యుద్ధంలో అసలు సూత్రధారి ఇజ్రాయెల్. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉండకూడదని ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం. అందుకే ఇందుకోసం అమెరికాపై ఇజ్రాయెల్ ఒత్తిడి తెచ్చి మరి ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేసేలా ప్లాన్ చేస్తుంది. మరి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోసాద్ ఇరాన్లోని ప్రతి కేంద్రాన్ని ఇప్పటికే తన మార్కు చేసుకుంది. అయితే ఇక్కడ అమెరికా సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతున్న ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను ఆపడం లేదు. మరి ఇక్కడ వారి దృష్టిలో ఇరాన్, ఇరాక్, సిరియా దేశాల నుండి తమకు ముప్పు తొలగే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేసింది. ఒకవేళ గల్ఫ్ ప్రాంతంలో కానీ రేడియేషన్ లీకేజ్ జరిగితే మరి ఇక్కడ భారత్కు నేరుగా ముప్పు లేకపోయినా పరోక్షంగా భారీ నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ఇక్కడ దుబాయ్, అబుదాబి, కువైట్ వంటి ఇటువంటి నగరాలు నిర్జనమయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే దీనివల్ల ప్రపంచ చమురు సరఫరా ఆగిపోతుంది. ప్రపంచ చమురు ఆగిపోతే ముఖ్యంగా భారత్ వంటి దేశాలలో పెట్రోల్ ధరలు ఊహించని రీతిలో అమితంగా పెరిగిపోతాయి. అందుకే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇలాంటి యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనడానికి దేశం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. అయితే ఇక్కడ ప్రపంచమంతా యుద్ధంతో సతమతమవుతుంటే మరి చైనా మాత్రం చాలా తెలివిగా తన ఆయిల్ సరఫరాలను కాపాడుకుంటూ వస్తుంది. ఎలా అంటే ఇరాన్తో ఉన్న సంబంధాల వల్ల వారి చైనా షిప్పులను ఎవరు అడ్డుకోవడం లేదు. అంతేకాకుండా రష్యా నుండి నేరుగా పైప్ లైన్ల ద్వారా చైనాకు ఆయిల్ అందుతుంది. అంటే ఈ గందరగోళం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి డోకానే లేదు. అయితే ఇప్పుడే భారత్ కూడా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోవచ్చు.
చైనాలాగా మనకు కూడా సెంట్రల్ ఆసియా నుండి ఆయిల్ పైపులు కావాలంటే భారత్ మాత్రం ఒక పని చేయాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే మన కంట్రోల్లో ఉండాలి. పీఓకే ద్వారా మనకు ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా ఇరాన్లతో నేరుగా భూమార్గం ఏర్పడుతుంది. మరి ప్రపంచమంతా ఈ యుద్ధంలో బిజీగా ఉన్న ఈ సమయంలో భారత్ కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి స్వాధీనం చేసుకుంటే భవిష్యత్తులో భారతదేశానికి ఇంధన కొరత అవసరాలకు ఎటువంటి అడ్డంకులే ఉండవు. అయితే ఇలాంటి యుద్ధం ఎవ్వరికీ మేలు చెయ్యదు. మరి అది ఆగిపోవాలని మనం అందరం కోరుకుందాం. కానీ దేశ భద్రత మరియు ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా భారత్ అప్రమత్తంగా ఉండటం అవసరం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు.